హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంతులేని ఆనిముత్యాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. అలా అరవింద్ను తీసుకుని కిషోర్ మృదులలు హాస్పిటల్కి బయలుదేరారు. బైక్పై మృదుల వెనక కూర్చోవడం వల్ల మృదులకు ప్లేస్ సరిపోయిందో లేదోనన్న భయంతో కాస్త నెమ్మదిగా పోనిస్తున్నాడు కిషోర్. అరవింద్కి ఏమవుతుందోనన్న టెన్షన్లో ఉంది మృదుల. వీళ్ళు వెళుతున్నది హాస్పిటల్కి కాదు, భూత వైద్యుడి దగ్గరకని మృదులకు తెలిస్తే ఏమవుతుందోనని వీళ్ళు కూడా భయపడుతున్నారు. అలా అరవింద్ బండి మీద కూడా నొప్పి నటిస్తూనే ఉన్నాడు. మృదుల మాత్రం అరవింద్ కోసం ఏడుస్తూ, కిషోర్ కాస్త ఫాస్ట్గా పోని, నాకెందుకో చాలా భయమేస్తుంది. ఇటువంటి సమయంలో కూడా అంత స్లోగా పోనిస్తున్నావేంటి అంటుంది. కంగారు పడకు వదినా, వాడికి ఏం కాదు అంటూ ముందుకు చూస్తూ పోనిస్తున్నాడు కిషోర్. కిషోర్ ముఖం అద్దంలోంచి వెనక ఉన్న మృదులకు కనిపిస్తుంది. ఆదమరుపుగా అద్దం వైపు చూస్తుంది మృదుల. కిషోర్ ముఖంలో అరవింద్కు ఏమవుతుందోనన్న భయం అస్సలు కనపడట్లేదు మృదులకు. దానికి తోడు అరవింద్కి ఏమీ కాదు అని చెప్పడంతో మృదులకు చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే, కిషోర్, ఈ మధ్య నీ తీరేమీ నాకు నచ్చట్లేదు. నీకు బాగా నెగ్లిజెన్సీ ఎక్కువైపోయింది. చాలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నావనిపిస్తుంది. చాలా ఆవేశంగా మాట్లాడేస్తుంది మృదుల. ఏమైందో దినా, నేనేం చేశాను? కనుబొమ్మలు చిట్లిస్తాడు కిషోర్. లేకపోతే ఏంటి, నీకు అన్నయ్య అంటే ఎంతో ఇష్టం అనుకున్నాను. ఇప్పుడు నీ తీరు చూస్తే అర్థమవుతుంది ఆయన మీద నీకు ఏమాత్రం ప్రేమ లేదని. మృదుల ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కాని కిషోర్ మరొక్కసారి అయోమయంలో పడిపోతాడు. ఇంతలో అరవింద్ కల్పించుకుని, ఏమైంది మృదుల, ఇప్పుడు వాడేం చేశాడు అని నెమ్మదిగా అంటాడు. ఏమవడం ఏంటండి, ఒక పక్క మీరింత ఇబ్బంది పడుతుంటే కిషోర్లో కాస్తైనా బెదురు కానీ భయం కానీ కనిపిస్తుందా మీకు? నాకెంత ఏడుపు వస్తుందో మీకేం తెలుసు? కాస్తైనా కిషోర్కి బాధ్యత ఉండాలిగా అని ఒక్కసారి పెద్దగా ఏడ్చేస్తుంది మృదుల. అయ్యో, నువ్వెందుకు దినా ఏడుస్తున్నావు, వింత కాకపోతే అని మృదులకు వినిపించేలా అంటూ, మేము కదా ఏడవాలి అని మనసులో నసుక్కుంటాడు. అవును మృదుల, ఎందుకు ఏడుస్తావు? భయపడకు, ఇది గ్యాస్ నొప్పే అయ్యుంటుంది అని మృదులకు సర్ది చెప్పడానికి చూస్తున్నాడు అరవింద్. సర్లే ఏడవకు, నేను ఫాస్ట్గా పోనివ్వాలంతే కదా అంటూ కిషోర్ ఒక్కసారే బండి వేగం పెంచేస్తాడు. అలా 15 నిమిషాలు గడిచేసరికి టౌన్కి చేరుకుంటారు. అమ్మయ్య, టౌన్ వచ్చేసింది అని గుండెలపై చేయి వేసుకుంటుంది మృదుల. కిషోర్, కాస్త ముందుకు వెళ్ళాక రోడ్డుకు లెఫ్ట్ సైడ్లో శ్రీకృష్ణ హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడ ఆపేయి అని కంగారుగా చెబుతుంది. ఆపమంటావేంట్రా నిట్టూర్పుగా అంటాడు కిషోర్. వద్దొద్దు, కాస్త ముందుకు పోని, మీ కాలేజ్ పక్కన ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆ డాక్టర్ నాకు బాగా తెలుసు కిషోర్, అక్కడికి పోని అంటాడు అరవింద్ కూడా. సరే అని కిషోర్ ముభావంగా అంటూ బైక్ని ముందుకు పోనిస్తున్నాడు. అలా ఇంకో 10 నిమిషాలు గడిచేసరికి కిషోర్ వాళ్ళ కాలేజీ దగ్గరకు చేరుకుంటారు. హాస్పిటల్ వచ్చేసిందా కిషోర్ ఆత్రంగా అడుగుతుంది మృదుల. వచ్చేసినట్లే వదినా భారంగా అంటాడు కిషోర్. అలా వాళ్ళ కాలేజీని దాటుకుని రోడ్డుకు కుడివైపుకు బైక్ని తిప్పుతాడు కిషోర్. నెమ్మదిగా ముందుకు వెళుతున్నాడు. ఆ ప్రదేశమంతా ఊరికి దూరంగా ఉండడం వల్ల సన్నని రోడ్డుకు 2 పక్కల చెట్లు తుప్పలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఆ చుట్టుపక్కల ఇల్లు కూడా ఏమీ లేవు. ఆ రోడ్డుపై కూడా కొద్దిగా అక్కడక్కడ జనం తప్పితే మిగిలిన ప్రదేశమంతా నిర్మానుష్యంగానే అనిపిస్తుంది. ఆ ప్రదేశాన్ని చూస్తూనే మృదులలో కాస్త అనుమానం మొదలైంది. హాస్పిటల్ ఎక్కడండి, ఊరికి ఇంత దూరంగా ఉంటుందా అంటుంది అనుమానంగా. కిషోర్ అరవిందుల కళ్ళు కాస్త భయంతో పెద్దగా తెరుచుకుంటాయి.
వదినకి ఏదో ఒకటి చెప్పరా, నాకు లోపల గుండె డిస్కో డ్యాన్స్ ఆడేస్తుంది నిట్టూర్పుగా అంటాడు కిషోర్. అది హాస్పిటల్ అంటే అలోపతి కాదు, తడబడుతూ చెబుతాడు అరవింద్. అలోపతి కాకపోవడం ఏంటి? మళ్ళీ అయోమయంగా అడుగుతుంది మృదుల. అదే, ఆయన అలోపతి డాక్టర్ కాదంటున్నాను. మరి హోమియోపతి డాక్టరా? కాదు కాదు, ఆయుర్వేదం డాక్టర్ అంటాడు కంగారుగా అరవింద్. ఒక పక్క గుండెల్లో ఇంత నొప్పి వస్తుంటే పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్లకుండా ఆయుర్వేదం హాస్పిటల్లో చూపించుకుంటారా? మీకు అసలు బుర్ర పనిచేస్తుందా? ఆశ్చర్యంగా అంటుంది మృదుల. అంటే నాకు స్కూల్లో అప్పుడప్పుడు గ్యాస్ పెయిన్ వస్తుంది మృదుల, ఇక్కడికే వస్తాను. ఈయనిచ్చిన మందేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది తడబడుతూ అంటాడు అరవింద్. అవునా, ఆ విషయం ముందే చెప్పాలి కదా అండి. గ్యాస్ నొప్పని ముందే ఖచ్చితంగా చెప్పేస్తే నేనింత భయపడేదాన్ని కాదు కదా అంటుంది మృదుల. ఇంతలో సడన్గా బండి ఆపుతాడు కిషోర్. అరవింద్ మృదులలు పక్కకు చూస్తారు. వాళ్ళ కళ్ళ ముందు ఒక పాత పెంకిటిల్లు కనిపిస్తుంది. ఆ ఇంటికి అటువైపు ఇటువైపు ముందు వెనుక కూడా వేరే ఇల్లు కనపడట్లేదు. దానికి తోడు అటువైపు ఇటువైపు గుబురుగా వ్యాపించిన తుప్పలు మొక్కలు కనిపిస్తున్నాయి. ఆ ఇంటి వైపు అనుమానంగా చూస్తుంది మృదుల. దిగండి అదిరిపడుతూ అంటాడు కిషోర్. ఇదేనా అని నెమ్మదిగా కిషోర్ చెవిలో అంటాడు అరవింద్. ఇదేరా అంటాడు కిషోర్. దిగు మృదుల, ఇదే అంటూ కిందకు దిగుతాడు అరవింద్. మృదుల కూడా నెమ్మదిగా కిందకు దిగి, టౌన్లో ఎక్కడా ఇల్లు లేనట్లు మరి ఇటువంటి ఇంట్లో ఉండి వైద్యం చేయడం ఏంటండి? ఆయన ఎక్కడుండి వైద్యం చేస్తే మనకెందుకు? మనకు తగ్గిందా లేదా అని చూసుకోవాలి. పద లోపలికి వెళ్దాం అంటాడు అరవింద్. నేను ఇక్కడే ఉంటాను, మీరిద్దరూ వెళ్ళి చూపించుకురండి అని బైక్ని ఒక పక్కగా ఆపి నించుంటాడు కిషోర్. నువ్వు ఇక్కడుంటే ఎలా కుదురుతుంది? నువ్వు కూడా పద అంటాడు అరవింద్. నిజానికి అరవింద్ మనసులో కూడా చాలా భయంగానే ఉంది. ఏంటి పద, నొప్పి నీకైతే నేనెందుకు రావడం, నువ్వెళ్ళు అని ముఖం పక్కకు తిప్పేసుకుంటాడు కిషోర్. ఇక్కడ కూడా వాదనేస్తావేంటి కిషోర్? వస్తే ఏం పోతుంది, ఇక్కడి వరకు వచ్చి ఇక్కడే ఆగిపోతానంటావేంటి అంటుంది మృదుల విసుగ్గా. మృదుల వైపు కిషోర్ అసహనంగా చూస్తూ, ఓరు బాబోయ్, వదిన మరీ ఇంతలా టార్చర్ పెట్టేస్తుందేంటి అని మనసులో అనుకుంటూ, నేనెక్కడ వాదనేస్తున్నాను వదినా, మీ ఆయన కదా వాదనేస్తున్నాడు. అయినా నువ్వు తోడుగా ఉండగా నేనెందుకు ఇంకా అంటాడు కిషోర్. సర్లే, అయినా నిన్ను బ్రతిమాలుతున్నాను చూడు, మాకు బుద్ధి తక్కువ, మీరు పదండి అని విసుగ్గా ముందుకు అడిగేసేస్తుంది మృదుల. అరవింద్ కిషోర్ వైపు కోపంగా చూస్తూ, లోపలికి పద అని కళ్ళెర్ర చేస్తాడు. ఇక కిషోర్కి చేసేదేం లేక లోపలికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేకపోయినా ముభావంగా వాళ్ళ వెనక నడుస్తున్నాడు. కిషోర్కి గుండె దడ ఎక్కువైపోతుంది. లోపల ఏం జరగబోతుందోనన్న భయంతో కాళ్ళు చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇంతలో మృదుల అరవింద్ చేయి పట్టుకుని నెమ్మదిగా ఆ ఇంటి గేటు తీసి లోపల అడుగు పెడుతుంది. అరవింద్ కూడా మృదుల చేయి పట్టుకుని భయంగానే ముందుకు అడుగేస్తున్నాడు. అలా ఆ ఇంటి గుమ్మం వరకు వెళతారు ముగ్గురు. మృదుల, నువ్విక్కడే ఆగు కంగారుగా అంటాడు అరవింద్. ఏమైందండి? మళ్ళీ ఏమైందోనన్న భయంతో వెనక్కి చూస్తుంది మృదుల. నువ్విక్కడే ఉండు, నేను కిషోర్ వెళ్ళి డాక్టర్ ఉన్నారో లేదో చూసొస్తాం అంటాడు అరవింద్. ఏం మాట్లాడుతున్నారండి? ఉంటారనేగా తీసుకొచ్చారు, మళ్ళీ ఉన్నారో లేదో చూసొస్తానంటారేంటి అనుమానంగా చూస్తుంది మృదుల. అది కాదు మృదుల, నేను చెప్పేది ఏంటంటే లోపల పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారేమో చూసొస్తానంటున్నాను అని మాట దాటేయడానికి ప్రయత్నిస్తాడు అరవింద్. మృదుల ఒక్కసారే విడ్డూరం ఆశ్చర్యం కలగలుపుకున్న చూపులతో చూస్తూ, కిషోరే అనుకున్నాను,
మీరు కూడా ఈ మధ్య చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారు అంటుంది. అంటే అనుమానంగా అడుగుతాడు అరవింద్. లేకపోతే ఏంటండి, నొప్పి నొప్పి అని కంగారు పెట్టి ఇప్పుడు ఇంత తాయితీగా మాట్లాడుతున్నారేంటి? పైగా హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పి ఇంత గొప్ప హాస్పిటల్కి తీసుకువచ్చారు. మళ్ళీ ఇక్కడ డాక్టర్ బిజీ అంటున్నారు. ఈ ఇంటికి వైద్యానికి అసలు ఎవడైనా వస్తాడా? మీరు తప్ప ఇంకెవరు ఇతని దగ్గర వైద్యం చేయించుకోరు గట్టిగా చెప్పేస్తుంది మృదుల. అబ్బే అదేం కాదు మృదుల, ఈయన చాలా మంచి డాక్టర్. ఈ ఇంటిని చూసి టాలెంట్ని తక్కువ అంచనా వేయకూడదు అంటాడు అరవింద్. సరే, ఈ ఇల్లేంటో ఆ టాలెంట్ ఏంటో నాకు తెలియదు కదా, మీరు వెళ్ళి చూసిరండి అని విముఖతగా అంటుంది మృదుల. కిషోర్ రా అని కిషోర్ చేయి అమాంతం పట్టుకుని లోపలికి వెళ్తున్నాడు అరవింద్. అరవింద్ ప్రవర్తనలో చాలా మార్పు గమనిస్తుంది మృదుల. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అరవింద్లో ఉన్న నొప్పి బాధ ఇప్పుడేం కనిపించట్లేదు. ఇద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. మృదుల మాత్రం చేతులు కట్టుకుని ఆ ఇంటి అరుగుపైనే అటు ఇటు నడుస్తూ ఉంది. లోపలకు వెళ్ళిన అరవింద్ కిషోర్లు నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ ఆ భూత వైద్యుడి కోసం చూస్తున్నారు. హలో, ఎవరైనా ఉన్నారా అని నెమ్మదిగా అంటూ ఒక గదిలో అడుగు పెడతారు. ఆ గదిలో నేలపై పెద్ద ముగ్గు వేసి కనిపిస్తుంది. ఆ ముగ్గు మధ్యలో అక్కడక్కడ పసుపు కుంకుమలు దీపాలు వెలుగుతూ కనిపిస్తున్నాయి. అరవింద్ కిషోర్లు భయంతో నీళ్లు నములుతూ ముందుకు వెళతారు. ఇంతలో దూరంగా ఏవో మంత్రాలు వినిపిస్తాయి. తలలు వంచి పక్కకు చూస్తారు. అడిగోరా, అతనే అనుకుంటా అంటాడు కిషోర్. అతనే అయ్యుండొచ్చు అని అరవింద్ కూడా అంటూ లోపలికి రావచ్చా అండి అంటాడు అరవింద్ నెమ్మదిగా. మీరు లోపలికి వచ్చి చాలాసేపు అయింది, ఇప్పుడు అనుమతులెందుకు గంభీరంగా అంటూ ఇటువైపు చూస్తాడు ఆ వ్యక్తి. ఆ భూత వైద్యుడు తెల్లని బట్టలు కట్టుకుని మెడ నిండా రుద్రాక్ష మాలలు వేసుకుని ముఖమంతా విభూది పులుముకుని వీళ్లలో ఉన్న భయాన్ని ఇంకాస్త రెట్టింపు చేసేశాడు. అతని వేషధారణకు తగ్గట్లే అతని రూపం కూడా భయాన్ని కలిగించే విధంగా ఉంది. అతన్ని దూరం నుంచి చూస్తూనే కిషోర్ గుండెల్లో గుబులు ఎక్కువైంది. భూత వైద్యుడంటే భూతాలను పోగొట్టాలి కానీ వీడే భూతంలా ఉన్నాడేంట్రా వణికిపోతూ అంటాడు కిషోర్. ష్, వినిపిస్తుంది అని కిషోర్ కాలిని తొక్కుతాడు అరవింద్. ఇంతలో ఆ వ్యక్తి నెమ్మదిగా వీళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఓరి బాబోయ్, నాకెందుకో వాడిని చూస్తుంటేనే భయమేస్తుంది. ఎందుకొచ్చిన తలనొప్పి కానీ వెళ్ళిపోవచ్చా భయపడుతూ అంటాడు కిషోర్. నోర్ముయ్, ఇన్ని డ్రామాలాడి ఇక్కడి వరకు వచ్చాక వెనక్కి వెళ్ళిపోదామంటావేంటి? అయినా భూత వైద్యులంటే అలానే ఉంటారు, మనకులా ఉంటే భూతాలు ఎందుకు జడుస్తాయి అని కిషోర్ చెవిలో అరవింద్ కూడా సనుగుతాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.